హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి శ్రీశైలం ట్రిప్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంకా మార్నింగ్ టైం అయితే 7 అవుతుంది. సో 6:30కి లేచి రెడీ అయ్యామన్నమాట. ఇంకా అవుతూ ఉన్నాము, ఇంకా అయిపోలేదు పూర్తిగా. ఇంకా రెడీ అయ్యేసి గుడి దగ్గరకు వచ్చేసరికి టైం 7:30 అయిపోయింది. పార్ట్ 1లో కుంకుమ పూజ చేపిస్తున్నామని చెప్పాను కదా. సో మా మమ్మీ మా డాడీ సపరేట్గా వెళ్ళారు దర్శనంకి, అండ్ మేము సపరేట్గా వెళ్ళాము. మాకు దర్శనం అయితే లేట్ అయింది. మా మమ్మీ వాళ్ళు తొందరగా వచ్చేస్తారు అనుకున్నాము, కానీ వాళ్ళు మేము ఒకేసారి అయితే బయటకు వచ్చాము. సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము. దారిలో ఇలా పాలధార పంచదార అని చెప్పి ఒక గుడి ఉంటుంది అనమాట, కిందకి దిగి వెళ్ళాలి. సో రిటర్న్లో అయితే చూసుకుందాం అనుకున్నాము. డ్యామ్కి వెళ్ళే దారిలో ఇలా సాయిబాబా గుడి వస్తుంది, ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వము. ఎప్పుడు ఫస్ట్ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళి ఆ తర్వాత రిటర్న్లో అయితే ఆ గుడి చూసుకుంటాము. సో ఇప్పుడు కూడా అలాగే చేద్దాం అనుకున్నాము. సో ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఖాళీగానే ఉన్నారు, ఎక్కువ రష్ ఏం లేరు. అండ్ డ్యామ్లో నీళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మేమైతే 2 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఫుల్గా వర్షం అనమాట. ఇంకా అన్ని గేట్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు, చాలా బాగుంది. ఇప్పుడైతే ఒక్క గేట్ కూడా అసలు ఓపెన్లో లేదు. సో ఇంక ఇందాక చెప్పిన సాయిబాబా గుడి అయితే ఇదే అనమాట. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది, ఎవ్వరూ ఉండరు, చాలా ప్రశాంతంగా చెట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంక ఇది వచ్చేసి మెయిన్ సాయిబాబా గుడి. చుట్టూ సాయిబాబా ఒక్కడే కాదు, ఇంకా అన్ని దేవుళ్ళు ఉంటారు, కానీ మెయిన్ మాత్రం సాయిబాబానే అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ శ్రీశైలమే వెళ్ళాము. ఎందుకంటే మధ్యాహ్నం అక్కడ స్పర్శ దర్శనం అని ఒకటి ఉంటుంది. అంటే ఇది మనం డైరెక్ట్గా వెళ్ళి శివుణ్ణి టచ్ చేయొచ్చు అనమాట. ఇదే దర్శనంకి మార్నింగ్ అయితే టికెట్ తీసుకుంటారు, 1000 రూపీస్. సో స్పర్శ దర్శనం వెళ్తున్నాం అని చెప్పాము కదా, దగ్గర 1 hour దాకా లైన్లో నిలబడ్డాము. ఇంకా మా వల్ల కాక మేమైతే ఎనికి వచ్చేసాం, నేను అన్న. పెద్దమ్మ మాత్రం వెళ్ళింది అనమాట. పెద్దమ్మ వచ్చేసరికి 3 అవుతుందో ఎంత అవుతుందో తెలియదు. యాక్చువల్లీ నార్మల్గా 2కి వదులుతారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు 2కి వదిలారు లైన్, ఈసారి 1:30కే వదులుతామన్నారు. మేము 12 నుంచి లైన్లో ఉన్నాము. ఇంకా మా వల్ల కాక అయితే వచ్చేసాము. మేమిద్దరం అయితే ఎనికి వచ్చాము, కానీ పెద్దమ్మ వెళ్తుంది. ఇప్పుడు మమ్మీ కోసం ఇక్కడ వెయిటింగ్ అనమాట. ఇంకా ఎప్పుడు వస్తుందో చూడాలి. తెలియదు అనమాట. అసలు స్పర్శ దర్శనంకి నేను మమ్మీ మా చెల్లి వెళ్దాం అనుకున్నాము, కానీ నేను మా చెల్లి ఏమో మధ్యలోనే డ్రాప్ అయిపోయాము. ఇంకా మమ్మీ అయితే వచ్చేసింది. మమ్మీ వచ్చేలోపు 4 అయిపోయింది. ఇంకా అక్కడే మా రూమ్స్ దగ్గర అయితే ఒక హోటల్ ఉంటే అక్కడే లంచ్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ దాన్ని లంచ్ అనకూడదు, ఈవినింగ్ 4కి తిన్నాము. ఇంకా తినేసి రూమ్ వెకేట్ చేసేసుకొని ఇంకైతే బయలుదేరిపోయాము. నైట్ చెప్పాను కదా ఇక్కడ పార్క్ ఉంటుంది అని చెప్పి, సో ఆ పార్కే అనమాట ఇది. దిగి అయితే ఫొటోస్ తీసుకున్నాము. ఫస్ట్ దిగాలనుకోలేదు, సడన్గా అప్పటికప్పుడు అనుకొని అయితే దిగి ఫొటోస్ తీసుకున్నాము. నేను పార్ట్ 1లో చెప్పాను కదా ఇక్కడ ఒక స్టోరీ ఉంది అని చెప్పి సాక్షి గణపతికి. అదేంటంటే ఇక్కడ శ్రీశైలంలో శివయ్యకి చెవులు అండ్ కళ్ళు ఉండవన్నమాట. సో అందుకనే మధ్యాహ్నం ఆ స్పర్శ దర్శనం కూడా పెట్టారు. ఆయనను మనం తాకినప్పుడు అప్పుడు మనం వచ్చాము అని చెప్పి ఆయనకు తెలుస్తుందంట. సో ఇంకా దారిలో ఇట్లా వచ్చేటప్పుడు సాక్షి గణపతికి మన కోరికలన్నీ చెప్పుకోవాలి. సో అందుకే ఎప్పుడు సాక్షి గణపతిని రిటర్న్లోనే దర్శనం చేసుకోవాలన్నమాట. సో ఇంకా అయితే దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయాము కొండ దిగ. క్లైమేట్ అయితే భలే ఉంది అసలు. అప్పుడే వాన పడతా ఉండింది, ఇంకా అసలు చాలా బాగుండింది. అప్పుడు దాకా బాగుండింది, సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా కొండ దిగేసాము. ఇంక ఇక్కడ స్టార్టింగ్ నేను చూపించాను కదా పార్ట్ 1లో, సో ఆ ఆర్చ్ అనమాట ఇది, దోర్నాల ఆర్చ్. పైన శ్రీశైలం కొండ మీద 5కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయింది. సేమ్ నిన్నట్లాగే దోర్నాల ఊరు దాటేసిన తర్వాత టీ కోసం అయితే ఆగాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు టీ కోసము ఈ హోటల్లోనే ఆగాము అనమాట. ఇంకా టీ తాగేసి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. నెల్లూరు నుంచి శ్రీశైలం వెళ్ళేదానికి మాకు తెలిసినవి 2 routes. అదేంటో కానీ ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఒక రూట్లో వెళ్తాం, వచ్చేటప్పుడు ఒక రూట్లో వస్తాము. రెండు ఒకేసారి ఒకే రూట్లో రావాలనుకుంటాం, కానీ అది అలా అయిపోద్ది. ఇంకా మాకు కావలి దగ్గర ఉన్నప్పటి నుంచి ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. నెల్లూరుకి వచ్చేదాకా అసలు వర్షం ఆగలేదు. ఇంకా ఇంటికి వచ్చినా కూడా లైట్గా పడుతూనే ఉంది. సో ఫైనలీ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 11:30 అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.